దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామాన ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడుగా ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? నమ్మకంగా ఉండండి. నమ్మదగిన దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి గొప్ప అపొస్తలుడైనటువంటి దైవజనుడైన పౌలు గారు అన్నటువంటి మాటలు. చాలా సంవత్సరాలు ప్రభువుతో నడిచిన తరువాత రోమాలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ 7వ అధ్యాయం 19వ వచనం నుంచి కొన్ని మాటలు ఇలా చెప్పాడు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయున్నది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ప్రియులారా, దైవజనుడైనటువంటి పౌలు గారు చాలా గొప్ప దైవజనుడు. అపోస్తలులందరిలో కాడికి నేను మిక్కిలి అల్పుణ్ణి అన్నాడు. కానీ ఏ అపోస్తలుడు చేయలేనటువంటి సేవ చేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి దైవజనుడు మనందరికీ తెలుసు. అద్భుతమైన రీతిలో ప్రభువుని ఆనుకొని జీవించినటువంటి వ్యక్తి, గొప్ప పరిశుద్ధుడైన పౌలు అని పిలువబడ్డాడు. ఎన్నో సంఘాలు కట్టాడు, ఎంతో సేవ చేశాడు, అనేక మంది సేవకుల్ని సిద్ధపరిచాడు, తయారు చేశాడు, మిషనరీ ప్రయాణాలు చేశాడు, దాదాపు 13 లేక 14 పత్రికలు రాశాడు, అద్భుతమైనటువంటి సేవ చేశాడు. కానీ దైవజనుడు అంటున్నాడు, అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడిని! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని కేక పెడుతున్నాడు. అపోస్తలుడు దౌర్భాగ్యుడట. ఎందుకంటే తన శరీరంలో ఎంత ప్రభువుని వెంబడిస్తున్నప్పటికీ పాప నియమం ఒకటి కనపడుతూ ఉంది. అది పాపానికి లాగుతూ ఉంది. మేలు చేయాలి అనుకుంటున్నాడు, చేయలేకపోతున్నాడు. కీడు చేయకూడదు అనుకుంటున్నాడు, కీడే చేస్తున్నాడు. అలా చేసేది నేను కాదు, కానీ నాలో ఉన్నటువంటి ఆ పాప నియమము, ఆ పాప స్వభావము అని ఒప్పుకుంటూ అసలు ఇట్టి పాప నియమానికి, ఈ స్వభావానికి నేను లోనైపోయాను. అసలు ఇట్టి మరణానికి లోనైనటువంటి నా శరీరము నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని కేకపెట్టి అల్లాడిపోతూ ఉన్నాడు. ప్రియబిడ్డ, ఈ రోజున మనం ఇందులో నుంచి నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, ఒకప్పుడు మనకు యేసు ప్రభు తెలీదు. పౌలు గారిలాగా మనం కూడా అంగీకరించాం, యేసయ్యను నమ్ముకున్నాం, రక్షణ పొందాం. ఇక ఈ రక్షణ పొందిన తర్వాత మనకి ఏమనిపిస్తూ ఉంటుందంటే, నా అంత పరిశుద్ధుడు లేడు, నా అంత నీతిమంతుడు లేడు. అసలు నీతిమంతురాలని అంటే ఇక నేనే. ఇక మా ఇంట్లో కానీ, మా వాడలో కానీ, మా ఏరియాలో కానీ, అసలు వీలైతే మా గ్రామంలో, ఇంకా వీలైతే ప్రపంచంలోనే ఇక నా అంత భక్తిపరురాలు లేదు, నా అంత భక్తిపరుడు లేడు. ఎందుకంటే నేను ప్రభువుని నమ్మాను, నేను 20 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకున్నాను, నేను రక్షణ పొందిన వ్యక్తిని, అగ్నిలాగా మండుతున్నాను. పరిశుద్ధత అంటే నేనంటే పరిశుద్ధత. ఇదిగో ఈ కోణంలో ఒక రకమైనటువంటి ప్రౌఢికి, అతిశయానికి, గర్వానికి చోటిచ్చండి. ఇక ఏంటో
మామూలుగా ఉన్నటువంటి మనుషుల్లాగా కాకుండా ఓ ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల్లాగా ఫీల్ అయిపోయి మాట్లాడే వారిని అనేక మందిని మనం గమనిస్తాం. ఇక వీళ్ళ పనంతా పొద్దస్తమానం ఏంటంటే మనుషుల్ని విమర్శించటం. ఏమండి, వాళ్ళట్లా వీళ్ళిట్లా, ఆయన మంచోడు కాదు, ఈయన మంచోడు కాదు, ఆమె మంచిది కాదు. ఇక ఎంత మంచి దైవ సేవకులనైనా సరే వాళ్ళది సరికాదు, వాళ్ళ బోధ సరికాదు, వాళ్ళ విధానం సరికాదు, వాళ్ళ సంఘమే సరికాదు, అసలు ఆ మందిరానికి వెళ్ళే వాళ్ళు ఒక్కళ్ళు సరికాదు, ఈ పాస్టర్ గారిట్ట, ఆ పాస్టర్ గారిట్ట, ఆ పాస్టర్ గారిట్ట. ఏమంటే ఇక పొద్దస్తమానం కనపడిన వాళ్ళందరినీ కూడా విమర్శించుకుంటూ ఆమె మాత్రం విమర్శించుకోదు. బైబిలు మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము అని కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఉందిగా. ప్రభు బల్లారాధన గురించి రాయబడిన అంశంలో పౌలు గారు చెప్పాడుగా, పొర్రపాటును కూడా అతన్ని గురించి విమర్శించుకోడు, ఆమెని గురించి విమర్శించుకోదు. మన గురించి మనం విమర్శించుకోవటం చాలా కష్టం. ఎందుకంటే మనం అసలు ఒక పెద్ద పరిశుద్ధుల్లాగా, చాలా మామూలు వ్యక్తుల్లాగా కాదు, ఎవరిలో మేము కలిసే వాళ్ళం కాదు, అసలు అట్లా కాదు. అసలు మా వంశమే సామాన్యమైంది కాదు, మా కుటుంబమే సామాన్యమైంది కాదు. ఏంటోనండి ఇవన్నీ ఒక్కోసారి మనుషుల మాటలు, వాళ్ళ ఆలోచనలు గమనిస్తూ అందరినీ విమర్శించుకుంటూ పొద్దస్తమానం మాట్లాడటం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఒక మాట అడుగుతాను, అపోస్తులుడైన పౌలు గారితో మనం పోల్చుకోగలమా? అసలు ఆయనతో మనం సమానంగా మాట్లాడుకోగలమా? ఊహించగలమా? అసలు ఆయన ఏంటి, ఆయన సేవా విధానం ఏంటి, ఆయన బ్రతికిన బ్రతికేంటి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అని చెప్పిన మాటలు ఏంటి? ఏమండి, ఆ దైవజనుడితో పోల్చుకోవటానికి సరిపోం కదా. అపోస్తులుడే దౌర్భాగ్యుడైతే నాలో ఒక పాప నియమం ఉంది, అది నన్ను పాపానికి లాగేస్తుంది. చేయాలనుకున్నది చేయలేక వద్దనుకుందే నేను చేస్తున్నాను. దేవుని కృపను బట్టి నాకు విడుదల కావాలి, నన్ను ఎవరు విడిపిస్తారు? దేవా నాకు సహాయం చేయి, ఇటు మరణానికి లోనైన నా శరీరం నుండి నన్ను విడిపించు, శరీర కోరికల నుండి విడిపించు, పాపం చేయాలనే తలంపుల నుండి విడిపించు, నాకు సహాయం చెయ్యి అని దైవజనుడు అడుగుతూ ఎంతో పరిశుద్ధంగా జీవించాడండి. పాప నియమం పనిచేస్తుంది, మరణానికి లోనైన ఇట్టి శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? చేయాలనుకున్న మంచి చేయలేక చేయకూడదు అనుకున్నటువంటి చెడు చేస్తున్నాను అంటే చెడు చేసుకుంటూ వెళ్ళాడు, పాపం చేసుకుంటూ వెళ్ళాడని కాదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ చెడుకి పాపానికి శరీరం లాగుతూ ఉంది. దైవ నియమము, ఈ పాప నియమం, ఈ రెండు కూడా పోరాడుతూ ఉన్నాయి. నా శరీరంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని కృప మీద ఆధారపడాలి, దేవుని సహాయం నేను వేడుకోవాలి. నా శరీరంలో ఇంకా నేను రక్షణ పొందినప్పటికీ, గొప్ప దైవజనుడిని అయినప్పటికీ పాప నియమం కనపడుతుంది. ఇంకా అది ఉంటుంది, అది ఎక్కడికి పోదు. పాప నియమం ఉంది కనుక దాంతో నేను పోరాడుతున్నాను, నన్ను నేను నలగొట్టుకుంటున్నాను, దేవుని కృప మీద ఆధారపడి నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను అంటున్నాడు. దేవునికి దగ్గరగా గొప్ప పరిశుద్ధతలో జీవించినటువంటి గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడే తన శరీరాన్ని బట్టి, ఆ పాప నియమాన్ని బట్టి, ఆ శరీరంలో కలుగుతున్నటువంటి ఆలోచనలను బట్టి అయ్యో అని పొలికేక పెడతంటే మనమేమో చాలా గొప్పవాళ్ళలాగా, పరిశుద్ధుల్లాగా. ఏమండి, అపోస్తలుడే దౌర్భాగ్యుడైతే ఇక మన సంగతి ఏమిటి? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనల్ని మనం ఎంత చూసుకోవాలి, ప్రభు పాదాలు ఎంత పట్టుకోవాలి? ప్రియబిడ్డ, ఎంత రక్షణ పొందినా, ఎంత సేవ చేసినా ఈ పాఠం మనకు చెప్తుంది, మనలో దైవ స్వభావంతో పాటు, దైవ నియమంతో పాటు పాప నియమం కూడా ఎప్పుడు ఉంటుంది, మన చివరి రోజు వరకు ఉంటుంది. ఈ రెండిటికి కూడా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు మన శరీరాన్ని, మన యొక్క శరీర యొక్క తత్వాన్ని, ఆ పాప నియమాన్ని మనసులో ఉంచుకొని చాలా జాగ్రత్తగా పశ్చాత్తాపడుతూ, ఒకవేళ పరిశుద్ధంగా జీవిస్తున్న క్రమంలో తెలుసో తెలియకో పొరపాటున కాలు జారితే వెంటనే యేసు రక్తంలో మనం కడిగేసుకుంటూ, నిలబడుతూ, దేవుని క్షమాపణ కోరుకుంటూ, నా హృదయం మోసకరమైంది, నా శరీరం మోసకరమైంది, నేను చాలా జాగ్రత్తగా ఉండాలంటూ విరిగి నలిగిన హృదయంతో దేవుని పాదాల దగ్గర మనం ఉండి ఎప్పటికప్పుడు పౌలు వలె అయ్యో నేను దౌర్భాగ్యురాలిని,
ఇట్టి మరణానికి లోనైన శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అంటూ దేవుని సహాయం మీద ఆధారపడుతూ పరలోకం వెళ్ళాలి. దేవుని కృపను వేడుకుంటూ, ఆయన సహాయాన్ని వేడుకుంటూ పరలోకం వెళ్ళాలి. ఏదో అందరికంటే అతీతులంలాగా ఫీల్ అయిపోయి మనం ఆ రీతిగా ఊహించుకుంటూ అలా బ్రతకూడదు. చాలా జాగ్రత్తగా, నేను అందరిలాంటి మనిషినే, పొరపాటు చేయటానికి అవకాశం ఉంది, నా శరీరం నన్ను లాగుతూ ఉంది కనుక నేను వాక్యంతో, ప్రార్థనతో నా ఆత్మను పోషించుకుంటూ శరీరం మీద గెలవాలి, దేవుని సహాయంతో ముందుకు వెళ్ళాలి, ఆయన కృప మీద ఆధారపడాలంటూ ఎప్పటికప్పుడు మనందరం చాలా జాగ్రత్తగా ఉందాం. నేడో రేపో ప్రభు రాబోతున్నాడు. ఈ చక్కని పాఠం. అపోస్తులుడే దౌర్భాగ్యుడైతే మరి మనం ఎవరం? జాగ్రత్తగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం. ప్రజలను కాదు, మనల్ని మనం చూసుకుందాం. దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని వర్తమానం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. మమ్మల్ని మేము మీ వెలుగులో చూసుకోవాలి. అపోస్తులుడైన పౌలు గారు అంతటి వాడే, అయ్యో నేను దౌర్భాగ్యుణ్ణి, నా శరీరంలో పాప నియమం పోరాడుతూ ఉంది, ఇట్టి మరణానికి లోనైన నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తారు అని కేక పెడుతున్నాడయ్యా. మేము ఎంత కేక పెట్టాలి, ఎంత మొర పెట్టాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మంచి చేయాలి అనుకుంటూనే అది చేతకాక చేయకూడదు అనుకున్న వాటిల్లోనికి మేము వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. ఎంతమంది వర్తమానం విని పశ్చాత్తాపడి మమ్మల్ని క్షమించయ్యా అని అడుగుతున్నారు. వారందరినీ క్షమించి కాపాడి నాయన రక్షించి ఎప్పటికప్పుడు మీ పాదాలు పట్టుకొని ముందుకు వెళ్ళే కృప వారికి, నాకు, అందరికీ దయచేయండి. మహిమ మీకు ఆరోపిస్తూ యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.